నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేను ఈరోజు మీకు కజ్జికాయలు ఎలా చేయాలో చేయించాలనుకుంటున్నాను. ఈ కజ్జికాయలకి ముందుగా పొడిని తయారు చేసుకొని పెట్టుకోవాలి. నూగులు, పల్లీలు, బెల్లము, పుట్నాలు, పప్పులు మొత్తం మంచిగా ఆయిల్లో వేయించుకోవాలి. పెనం పెట్టి పెనం పైన వేయించుకొని అన్నీ కలిపి బెల్లం అన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి. మెత్తగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ పెట్టుకున్న తర్వాత ఇలా మిక్సీ చేసుకోవాలి. మొత్తం బెల్లం అంతా అరకిలో బెల్లం తీసుకోవాలి. అన్ని పప్పులు కలిపి అరకిలో తీసుకుంటే చాలా ఎక్కువ వస్తాయి, చాలా బాగుంటాయి. ఇలా ఎప్పుడెప్పుడు ఇలా చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కొంచెం మిగిలితే చేసుకున్న తర్వాత ఇలా కొంచెం మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఈ తయారు చేసే విధానం చూపిస్తున్నాను. ఒక గ్లాసు మైదాపిండికి 2 గ్లాసుల గోధుమ పిండిని వేసుకోవాలి. మొత్తం మైదాపిండితో కూడా చేస్తారు కానీ ఇప్పుడు మైదాపిండి తినొద్దు అంటున్నారు కాబట్టి ఈ గోధుమ పిండి 2 గ్లాసులు, 1 గ్లాసు మైదాపిండి వేస్తున్నాను. మొత్తం గోధుమ పిండితో కూడా చేయొచ్చు. ఈ పిండిలో నెయ్యి వేసి కలుపుకోవాలి. నెయ్యి వేసి కలుపుకుంటే సాఫ్ట్గా బాగా వస్తాయి, రుచిగా ఉంటాయి. బాగా కలుపుకోవాలి పిండిని. నెయ్యి వేసిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేయచ్చు. కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఇలా బాగా పూరి పిండి కలిపినట్టే కలుపుకోవాలి. చాలాసేపు కలపాలి. ఎంత కలిపితే అంత రుచిగా సాఫ్ట్గా వస్తాయి కాబట్టి చాలాసేపు కలిపి ఇలా ముద్దలాగా చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టాలి. ఎక్కువసేపు నాననివ్వద్దు. ఎక్కువసేపు నానితే మెత్తగా వస్తాయి. ఇంకొక 10 నిమిషాలు నాననివ్వాలి పక్కకు పెట్టి. ఇది నానిన తర్వాత ఇది స్టవ్ వెలిగించి బాండి పెట్టి బాండిలో ఆయిల్ పోసుకోవాలి. ఈ కలిపి పెట్టుకున్న పిండితో ఇలా చిన్న ఉండలుగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పూరి లాగా ఒత్తుకోవాలి. మొత్తం అన్నీ ఇలానే తయారు చేసుకోవాలి. పూరి అంతనే ఈ కజ్జికాయలు చేసే దాంట్లో సరిపోయేటట్లు మనం ఆయిల్ రుద్దుకొని ఈ పూరి అంత గోధుమ పెట్టి 2 చెంచాల ఈ పొడిని వేసి ఇలా తయారు చేసి పెట్టుకోవాలి. అన్నీ ఇలానే తయారు చేయాలి. ఈ కజ్జికాయలు పిల్లలకి చాలా మంచిది. ఈ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టవచ్చు. రోజు సాయంత్రం ఏమైనా కావాలని అడిగినప్పుడు పిల్లలకి రోజుకొకటి ఇవ్వచ్చు. హెల్తీగా ఉంటారు. 11 నుంచి 18 సంవత్సరాల పిల్లలని కిషోర బాలికలు అంటారు. ఈ బాలికల రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు కాబోయే తల్లులు కాబట్టి 11% హిమోగ్లోబిన్ ఉండాలి. అందరిలో 8-9 ఉంటుంది. ఈ కజ్జికాయల్లో నూగులు, పల్లీలు, బెల్లము, పుట్నాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీంట్లో ఐరన్ ఉంటుంది, మాంసకృతులు ఉన్నవి, విటమిన్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది అప్పుడప్పుడు తినిపించడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. బయటివి జంక్ ఫుడ్ తినడం వల్ల అన్ని అనారోగ్యాలకి గురవుతుంటారు. ఇంట్లో తయారు చేసినవి తినిపించాలి, ఆరోగ్యంగా ఉంటారు. గర్భవతులకైతే శ్రీమంతం రోజు ఈ కజ్జికాయలను వడ్డించేవారు. వారినే తినాలని చెప్పేవారు. పుట్టబోయే బిడ్డ బలంగా ఉండాలనే ఉద్దేశంతో వారికి తినిపించాలి. ఇలా కజ్జికాయలు చేసి ఇలా మొత్తం చేసిన తర్వాత ఆయిల్లో ఒక్కొక్కటి వేసి కలుపుకోవాలి. ఒక్కొక్కటి వేసి బాగా కాగిన తర్వాత ఒక పక్క తిప్పుకోవాలి. బాగా కాగిన తర్వాతనే ఒక పక్క తిప్పుకోవాలి.
ఇది కజ్జికాయలు కాల్చేటప్పుడు వేరే పని ఏం పెట్టుకోకుండా కజ్జికాయల దగ్గరనే స్టవ్ దగ్గరనే ఉండి కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి స్టవ్ను, మంటను. మరీ ఎక్కువగా ఉండొద్దు, మరీ తక్కువగా ఉండొద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే చాలా మంచిగా కాలుతాయి. ఇలా కలర్ వచ్చే వరకు బాగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ కజ్జికాయలన్నీ రెడీ అయిన తర్వాత ఈ కజ్జికాయలు చాలా బాగుంటాయి, పిల్లలు చాలా ఇష్టపడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.